హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి రిజల్ట్స్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. డిఎస్సి రిజల్ట్స్ ఎప్పుడనేటువంటిది ఈ నెలాఖరులోనే డిఎస్సి రిజల్ట్స్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. కసరత్తు చేస్తున్నటువంటి అధికారులు ఒక్కరోజు వ్యవధిలోనే ఫైనల్కి అలాగే ఫలితాలు వెల్లడి చేస్తారన్నట్లుగా మనకి ఆశ్చర్యార్థకంగా వేయడం జరిగిందనమాట అండి. అదే రకంగా అక్టోబర్ ఫస్ట్ వీక్లో నియామక ప్రక్రియ అనేటువంటిది బుల్లెట్ పాయింట్స్గా మనకి వేయడం జరిగిందనమాట అండి. డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక డిఎస్సి సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేటువంటిది ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పటికే మనకి ప్రిలిమినరీకి వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైతే అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలు అనేటువంటిది వారు ఇచ్చిన తర్వాత వాటిని స్వీకరించి అనంతరం ఫైనల్ కీ అనేటువంటిది విడుదల చేసేసి అదే రోజు లేదా ఆ తర్వాతి రోజు ఫలితాలు అనేటువంటిది అంటే మెయిన్ రిజల్ట్స్ అనేటువంటిది విడుదల చేశారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సెప్టెంబర్ లాస్ట్ వీక్ అంటే ఆగస్టు మంత్ ఎండ్లో మనకి ఆగస్టు 31 కల్లా మనకి డిఎస్సి సంబంధించిన రిజల్ట్స్ వస్తే మనకి సెప్టెంబర్లో మన లాస్ట్ వీక్ కల్లా లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది. జిల్లా వారీగా పోస్టులు, డిఎస్సి పరీక్ష రాసినటువంటి వారి వివరాలు అధికారులు క్రోడీకరించడం జరిగింది. రోస్టర్ విధానం, వివిధ కేటగిరీల పోస్టుల విభజనపై దృష్టి సాధించడం జరిగింది. డిఎస్సి పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినందున ఫలితాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెల్లడించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలపడం జరిగిందనమాట అండి. ముగ్గురు చొప్పున ఎంపిక చేయడం అంటే 1:3 ప్రకారం తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. రోస్టర్ విధానం, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించినటువంటి డేటా, ఇతర అంశాలన్నీ విద్యాశాఖ డైరెక్టర్ పరిధిలోని చేపడుతున్నట్లుగా అధికారులు తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ప్రతి పోస్టుకు చూసుకున్నట్లయితే కనుక ముగ్గురిని మెరిట్ పద్ధతిన విడుదల ఎంపిక చేసి ఆ జాబితా మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట అండి. అంటే ఒక్క పోస్టుకు వచ్చేసి ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది అనమాట. అంటే 1:3 నిష్పత్తిలో మనకి అంటే ఏదైతే మనకి ఆగస్టు 31 వచ్చేటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మెరిట్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట. ఈ మెరిట్ లిస్ట్లో చూసుకున్నట్లయితే 1:3 నిష్పత్తిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. తర్వాత జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట అండి. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాలకు పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితా విడుదల పంపించేలాగా కార్యాచరణ అనేటువంటిది రూపొందించడం జరిగింది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 3వ వారాలు ముగించి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియ 4వ వారం నుంచి మొదలు పెట్టాలనేటువంటి భావిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆగస్ట్ 31 మనకి మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిజల్ట్స్ అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుంది అనమాట అండి. తర్వాత సెప్టెంబర్ మిడ్లో లేకపోతే సెప్టెంబర్ మంత్ ఎండ్లో మనకి మనకి సెప్టెంబర్ మిడ్లో లేకపోతే అక్టోబర్లో మనకు చూసిన లాస్ట్ వీక్లో లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకి అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బ్యాక్లాగ్ పోస్టులన్నీ జాబ్ క్యాలెండర్లోకి ఇస్తున్నట్లుగా మనకి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. గురుకుల పోస్టుల్లో డౌన్లోడ్ మెరిట్ లేనట్టే డౌన్లోడ్ మెరిట్ ఏంటంటే సపోజ్ ఒక పోస్ట్కి మనం 1:3 నిష్పత్తిలో మనం తీసుకుంటున్నట్లయితే కనుక దేంట్లో అయితే కనుక ఒకవేళ పోస్టులు మిగిలిపోయినట్లయితే కనుక ఈ 1:3లో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్లు ఉన్నారో వారిని అంటే కొన్ని వాటి ప్రకారం ఎవరినైతే మన మెరిట్ లిస్ట్లో తీసుకున్నటువంటి క్యాండిడేట్ 1:3 లిస్ట్లో తీసుకున్నటువంటి క్యాండిడేట్లు కొన్నిసార్లు ఆ పోస్టులకి ఎలిజిబిలిటీ కాకపోవడం లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి పత్రాలు సరిగ్గా లేకపోవడం వీటన్నిటి కారణంగా కొన్ని పోస్టులు అనేటువంటిది మిగిలిపోవడం జరుగుతుంది. ఆ పోస్టులన్నింటినీ బ్యాక్లాగ్ పోస్టులుగా మనకి నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లో వాటిని విడుదల చేస్తారు. అయితే ఇట్లా బ్యాక్లాగ్ పోస్టులుగా కాకుండా దీన్నే డౌన్ మెరిట్ లిస్ట్ అంటారు, డౌన్ మెరిట్ అంటారనమాట. ఈ డౌన్ మెరిట్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ 1:3 నిష్పత్తిలో తీసుకున్నటువంటి వారిలో కొన్ని పోస్టులు సపోజ్ ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకోండి. ఈ 1000 పోస్టులో 1:3 నిష్పత్తిలో తీసుకున్న తర్వాత కొన్ని పోస్టులకి ఏంటంటే ఒక 100 పోస్టులు అనేటువంటిది వారి యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి
డీటెయిల్స్ అన్ని కానీ మిగతావి ఏవైతే ఉన్నాయో వాటికి కరెక్ట్గా డీటెయిల్స్ లేకపోవడంతో ఈ 100 పోస్ట్ అనేటువంటిది మిగిలిపోవడం జరుగుతుంది అనమాట. లేకపోతే జాబ్ వచ్చినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేయడం, సో దీంట్లో వచ్చినటువంటి సోర్స్ వాళ్ళకి నచ్చకపోవడంతో వేరే జాబ్లోకి వెళ్ళి అదే సేమ్ జాబ్ కంటిన్యూ చేయడం, ఇటువంటి దాంతో మిగిలిపోయినటువంటి పోస్టులు ఏంటంటే డౌన్ మెరిట్ అనేటువంటి తీసుకుంటారు. డౌన్ మెరిట్ తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ 1:3లో పొందినటువంటి వారు ఎవరైతే కొంతమంది సెలెక్ట్ కానటువంటి వారు వారిని దీంట్లోకి తీసుకుని వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా పోస్ట్స్ అన్ని అంటే 1000 పోస్టులు ఎట్ ఏ టైం ఫిలప్ చేసేటువంటి కేటగిరీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ ఇట్లా చేయకపోయినట్లయితే కనుక ఈ 100 పోస్టులు ఏమవుతాయంటే బ్యాక్లాగ్ పోస్ట్ కింద మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి డౌన్ మెరిట్ అనేటువంటిది లేనట్లే అని చెప్పేసి ఈ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఒకవేళ 1:3 దాంట్లో మనకి పోస్టులు అనేటువంటిది కనుక విడుదల చేసినట్లయితే కనుక ఒకవేళ దాంట్లో ఏమైనా పోస్టులు మిగిలిపోతే వాటిని బ్యాక్లాగ్ పోస్ట్కి ఇస్తారు, కానీ డౌన్ మెరిట్ అనేటువంటిది తీసుకోరని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ప్రాథమిక అంచనాల్లో 1700 నాన్ జాయినింగ్స్ అనేటువంటిది తెలపడం జరిగింది. డిఎస్సి జేఎల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం ఖాళీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అన్నింటినీ వచ్చే జాబ్ క్యాలెండర్లో నింపేలా కసరత్తు చేస్తున్నట్లుగా మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనం చూసినట్లయితే కనుక డౌన్ మెరిట్ కోసం ఎదురు చూస్తున్న 1:32 అభ్యర్థుల ఆశలపై నీళ్ళు అనేటువంటి జల్లినట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో మనకు చూసుకున్నట్లయితే కనుక ట్రిప్ చేపట్టినటువంటి నియామకాలు చూసుకున్నట్లయితే కనుక మనకి డిగ్రీ గురుకులాల్లోని డిఎల్ పీడీ లైబ్రేరియన్లో నోటిఫైడ్ వచ్చేసి 793 అయితే నింపినటువంటిది 740, 53 మిగిలిపోవడం జరిగింది. జూనియర్ కాలేజీలో జేఎల్పీడీ లైబ్రరీని చూసుకున్నట్లయితే కనుక 1924లో 1898 నింపడం జరిగింది, 26 నింపనివి కొనని. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు చూసుకున్నట్లయితే కనుక 1276లో 1255 నింపడం జరిగింది, 21 మిగిలిపోవడం జరిగింది. టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లో 4006 పోస్టులు కానీ 3718 పోస్టులు నింపడం జరిగింది, 288 మిగలడం జరిగింది. స్కూల్ లైబ్రరీలో 434లో 418 నింపడం జరిగింది, 16 పోస్టులు నింపకుండా ఉండడం జరిగింది అనమాట అండి. స్కూల్ ఫిజిషియన్ డైరెక్టర్లో ఫిజికల్ డైరెక్టర్లో 275కి 275 నింపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా 8708 పోస్టులు 8304 పోస్టులు అనేటువంటిది నింపడం జరిగింది, 404 పోస్టులు నింపుకోకుండా ఉండడం జరిగింది అనమాట. సో దీన్ని డౌన్ మెరిట్ చేసినట్లయితే కనుక డౌన్ మెరిట్లో ఉన్నటువంటి 1:2 పోస్టులకు అభ్యర్థులు ఎవరైతున్నారో దీనికి అప్లై చేసుకునేటువంటి అంటే వారు ఎలిజిబిలిటీ అయినటువంటి ఛాన్స్ ఉంది. అయితే దీన్ని డౌన్ మెరిట్ అనేటువంటి తీసివేసినటువంటి నేపథ్యంలో ఈ 404 ఏవైతే ఉన్నాయో వీటిని మరలా బ్యాక్లాగ్ పోస్టుల కింద వచ్చే నోటిఫికేషన్లో దీన్ని విడుదల చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఇంపార్టెంట్, స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర గారు ఎంపిక అవడం జరిగిందనమాట అండి. స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర నియామకం అవడం జరిగింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నమాట అండి. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ చైర్పర్సన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్ర నియమితులు అవడం జరిగిందనమాట అండి. సో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్గా ఆనంద్ మహీంద్ర ఎంపిక అవడం జరిగింది అనమాట అండి. ఇది మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్లో ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అప్డేట్ అనేటువంటిది మీరు నచ్చినట్లయితే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఛానల్ అప్లోడ్ చేసుకున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ అనేటువంటిది డైలీ మీకు రూపొందించడానికి నేను మ్యాక్సిమం ట్రై చేయడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, పక్కనే బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.